హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్బుక్ సెమిస్టర్ 1లో ఫస్ట్ చాప్టర్ లెట్స్ రికాల్లో ఉన్న వర్క్షీట్ 22ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ సింపుల్ మల్టిప్లికేషన్స్ అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ సెక్షన్ ఫైండ్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్. సెక్షన్ ఏ చూడండి. పైన చూడండి, ఇక్కడ మనకు 12 అని ఇచ్చారు. 12ని మనం 2 టేబుల్లో మల్టిప్లికేషన్ చేయాలి. ముందు రైట్ సైడ్ నుంచి 2 2s are 4, తర్వాత 2 1s are 2, 2 12s are 24. ఇదే విధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. 3 2s are 6, 3 1s are 3, 2 3s are 6, 2 1s are 2, 2 0s are 0, 2 1s are 2. ఈ విధంగా మనం ఈ మల్టిప్లికేషన్స్ని చేయాలి. 5 1s are 5, 5 1s are 5, 4 1s are 4, 4 1s are 4, 3 3s are 9, 3 1s are 3, 5 0s are 0, 5 1s are 5. నెక్స్ట్ చూడండి, 2 4s are 8, 2 1s are 2, 4 2s are 8, 4 1s are 4, 3 0s are 0, 3 1s are 3, 2 1s are 2, 2 1s are 2. Second section, do the following. A. There are 30 eggs in a carton. How many eggs are there in 2 such cartons? ఒక గుడ్ల ట్రేలో 30 గుడ్లు కలవు. 2 ట్రేలలో ఎన్ని గుడ్లు ఉంటాయి? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఏ కార్టూన్, ఒక ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయి? 30, 30. నంబర్ ఆఫ్ కార్టూన్స్, ఎన్ని ట్రేలు ఉన్నాయి? 2, 2. నంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఏ కార్టూన్ ఇంటూ నంబర్ ఆఫ్ కార్టూన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని? 30, నెంబర్ ఆఫ్ కార్టూన్స్ 2, 30 ఇంటూ 2 60. టోటల్ నంబర్ ఆఫ్ ఎగ్స్, మొత్తం గుడ్లు 60, 60 ఎగ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అనిల్ హ్యాస్ 4 ప్యాకెట్స్ ఆఫ్ బిస్కెట్స్. ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ 12 బిస్కెట్స్. ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బిస్కెట్స్. అనిల్ దగ్గర 4 బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 12 బిస్కెట్లు ఉన్నాయి. అతని వద్ద గల మొత్తం బిస్కెట్లు ఎన్ని? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 4, నంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ 1 ప్యాకెట్, ఒక ప్యాకెట్లో ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? 12. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఇంటూ నంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ ఏ ప్యాకెట్ ఈజ్ ఈక్వల్స్ టు number of packets 4, number of biscuits in a packet 12, 4 into 12 48. Total number of biscuits, మొత్తం బిస్కెట్ల సంఖ్య 48. Worksheet 23, subtopic repeated subtraction. First one, do the repeated subtraction. Example చూడండి. 6 divided by 2. 2ని మనం 6 నుంచి మైనస్ చేయాలి. 6 minus 2 is equals to 4. 4 minus 2 is equals to 2. 2 minus 2 is equals to 0. ఇక్కడ 2 అనేది 3 times సబ్స్ట్రాక్షన్ అయింది. సో ఇక్కడ 6 divided by 2 is equals to 3. దీన్నే మనం డివిజన్ మెథడ్లో చేసినా కూడా ఆన్సర్ 3నే వస్తుంది. బి చూడండి. 8 divided by 4. 8 divided by 4. 8 minus 4 is equals to 4. 4 minus 4 is equals to 0. మనకి ఇక్కడ 4 అనేది 2 times సబ్స్ట్రాక్షన్ చేయబడింది. సో 8 divided by 4 is equals to 2. సి చూడండి. 9 divided by 3. ఆన్సర్ 9 minus 3 is equals to 6. 6 minus 3 is equals to 3. 3 minus 3 is equals to 0. ఇక్కడ మనకు 3 అనేది 3 times సబ్ట్రాక్షన్ చేయబడింది. సో 9 divided by 3 is equals to ఆన్సర్ 3. డి చూడండి. 12 divided by 4. ఆన్సర్ 12 minus 4 is equals to 8. 8 minus 4 is equals to 4. 4 minus 4 is equals to 0. ఇక్కడ మనకు 4 అనేది 3 times సబ్ట్రాక్షన్ చేయబడింది. సో ఆన్సర్ 12 divided by 4 is equals to 3. నెక్స్ట్ ఈ 15 divided by 5. ఆన్సర్ చూడండి. 15 minus 5 is equals to 10. 10 minus 5 is equals to 5. 5 minus 5 is equals to 0. ఇక్కడ మనకు 5 అనేది 3 times సబ్ట్రాక్షన్ చేయబడింది. సో ఆన్సర్ 15 divided by 5 is equals to 3.